హాయ్ అండి, అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. అదేమిటంటే కాకరకాయ క్రిస్పీ పకోడా అండి. నార్మల్గా కాకరకాయ అనేది చేదుగా ఉంటుంది, అందువల్ల పిల్లలు వీటిని తినడానికి ఇష్టపడరండి అస్సలు. కానీ నేను చెప్పే ప్రాసెస్లో ఇలా చేయటం వల్ల కాకరకాయ అనేది అస్సలు చేదుగా ఉండదు, అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, అలాగే క్రిస్పీగా టేస్టీగా కూడా వస్తుంది. ఫస్ట్ నేను ఇక్కడ కాకరకాయని తీసుకొని ఇలా సర్కిల్ షేప్లోని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. దీంట్లోకి సరిపోయేంత కారం వేసుకోవాలి, అలాగే సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి, అలాగే కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నిటిని మనం వీడియోలో చూపించినట్టు బాగా కలుపుకోవాలండి. ఈ పొడులు అనేవి ముక్కలకి బాగా పట్టేటట్టు మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం తెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకోవాలి, అలాగే నువ్వులు 1 స్పూన్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి మనం బాగా కలుపుకొని ఇలా మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ పాటు మనం రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ని వేసుకోండి. రైస్ ఫ్లోర్ అనేది వేసుకోవటం వల్ల కరకరలాడుతూ బాగా వస్తుందండి పకోడీ. అలాగే కొద్దిగా కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి, 1 స్పూన్ వరకు. ఇప్పుడు వీటన్నిటిని మనం ఇలా బాగా ముక్కలకి పట్టేటట్టు ఈ మసాలా పౌడర్ని కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పైన ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. 1 బై 1 ఇలా ఈవెన్గా వేసుకోండి. అలాగే 2 సైడ్స్ కూడా మనం ఈవెన్గా దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లోన పెట్టుకొని చేసుకోవాలి. కాకరకాయలు అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్లోన ఈ బుడగలు అనేవి తగ్గేంత వరకు మనం దీన్ని ఫ్రై చేస్తూనే ఉండాలి. అప్పుడే కాకరకాయ అనేది మంచిగా క్రిస్పీగా వస్తుందండి. చూసారు కదా, ఇక్కడ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అంతేనండి, ఇక్కడ చూడండి చాలా కలర్ఫుల్గా వచ్చింది కాకరకాయ క్రిస్పీ పకోడా అనేది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. నా వీడియోస్ మీకు నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.